హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో చికెన్ పికిల్ ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. మనం ఒక్కొక్కరం ఒక్కొక్క స్టైల్లో చికెన్ పికిల్ చేస్తాం కదండి. ఈరోజు మేమైతే ఈ స్టైల్లో చికెన్ పికిల్ చేస్తున్నాం. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ పైన డిస్ప్లే చేసామండి. ఫస్ట్ అయితే ఇలా బోన్లెస్ చికెన్ స్మాల్ పీసెస్లో కట్ చేసినవి తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1.5 kg చికెన్ తీసుకున్నాను. దాన్ని బాగా సాల్ట్, పసుపు అండ్ కొంచెం బేసిన్ ఫ్లోర్ వేసి బాగా వాష్ చేశానండి. బేసిన్ ఫ్లోర్ ఎందుకు వేసాను అంటే దానివల్ల మనకు ఆ స్మెల్ తొందరగా పోతుంది. వాష్ చేసిన తర్వాత అదంతా జల్లిడి బుట్టలోకి వేసిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత దాన్ని కుక్కర్లోకి వేసి కుక్కర్లో కొంచెం పసుపు, నెక్స్ట్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక విజిల్ వచ్చేలాగా నేను పెట్టుకున్నానండి. కుక్కర్ ఒక విజిల్ వచ్చేసాక ఆపేస్తున్నాం కదండి. ఆ తర్వాత విజిల్ పోయాక అది ఓపెన్ చేస్తే మనకి దాంట్లో వాటర్ అంతా వచ్చి ఉంటుందండి. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ జల్లెడ బుట్టలోకి ఆ ముక్కలన్నీ వేసేసుకుని వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేయాలి. డ్రైన్ అవుట్ చేసేసిన తర్వాత మనం ఒక కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని నూనె కాగిన తర్వాత ఇలా ముక్కల్ని ఈ కడాయిలోకి వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఈ వేగుతున్న టైంలో మనం ఈ లోపల మసాలాకు కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఒక సపరేట్ కడాయిలో ధనియాలు తీసుకుని వాటిని లైట్గా వేపుకోవాలి. అవి కాకుండా ఇలా ఈ లోపల దాల్చిన చెక్క, గసగసాలు, లవంగాయలు, యాలకులు, కొంచెం ఆవాలు, కొంచెం మెంతిపిండి కూడా మనం పక్కన రెడీగా పెట్టుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి. సో అది కాకుండా మనకి ఈ చికెన్ పికిల్లోకి ఎండు కొబ్బరి కూడా అవసరం. ఈ కేజీన్నర చికెన్కి అయితే కనుక ఇంత స్మాల్ సైజ్ ఎండు కొబ్బరి ఉపయోగపడుతుంది మనకి. ధనియాలు వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లోనే ఈ యాలకులు, లవంగాయలు, మిగిలిన దినుసులన్నీ మనం రెడీ చేసుకున్న దినుసులన్నీ అలా వేడి మీద లైట్గా టోస్ట్ చేసేసి తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని పౌడర్ చేసుకోవాలి. మనం ఇలా మసాలా రెడీ చేసుకున్న తర్వాత ఇంతలోకి ఇవి గోల్డెన్ బ్రౌన్లోకి టర్న్ అయినాయేమో చూసుకుని ముక్కలు ఒకసారి గోల్డెన్ బ్రౌన్లో కనుక వస్తే వీటిలోకి కరివేపాకు యాడ్ చేసుకుని అప్పుడు వాటిని సపరేట్ ప్లేట్లోకి తీసి పెట్టేసుకోండి. ఒకసారి మసాలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఎండు కొబ్బరి అన్నాం కదండి, ఆ ఎండు కొబ్బరిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని కూడా పౌడర్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇలా అన్ని ముక్కలు వేపేసుకుని వాటిని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత అదే నూనెలో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం ఈ చికెన్ ముక్కల్లో చివరిలో కరివేపాకు ఎందుకు యాడ్ చేసామనుకుంటున్నారా? దానివల్ల పికిల్కి ఒక రకమైన ఫ్లేవర్ వస్తుందండి. అది చాలా బాగుంటుందన్నమాట. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఆయిల్లో వేసుకుని మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో ఇలా అల్లం వేగిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని కూడా దీంట్లో వేసుకుని కొంచెం లైట్గా వేపుకోవాలి. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న పొడి మసాలాను కూడా ఇలా యాడ్ చేసుకుని కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట దాంట్లో.
తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత మనం ఇందాక వేపుకొని రెడీ చేసి పెట్టుకున్న మా చికెన్ పీసెస్ని ఇలా దీంట్లో వేసి బాగా ఇలా పైకి కిందకి మొత్తం కలిసేలాగా చేసుకోవాలన్నమాట. ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ పికిలో కొంచెం టేస్ట్ యాడ్ అవ్వటం కోసం ఇలా జీడిపప్పు కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని ఇలా కలుపుకున్నాను అనమాట. అలా జీడిపప్పు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత కావాల్సినంత కారం యాడ్ చేసుకుని మొత్తం కలపాలి. బాగా అంతా కారం అంతా కలిసేలాగా బాగా పైకి కిందకి బాగా కలుపుకోవాలన్నమాట. అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుని కడాయిని పక్కన పెట్టేసి ఇప్పుడు దీంట్లో నిమ్మరసం యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. వన్స్ మిక్స్ అయిపోయిన తర్వాత మన చికెన్ పికిల్ రెడీ. ఈ రెసిపీని మనకి చేసి చూపించిన శశికళ అక్కకి థ్యాంక్ యూ. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.